విజయవాడ జోజినగర్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 142 ఫ్లాట్లను అన్యాయంగా కూల్చివేశారు అని ఇక్కడ బాధితులంతా ఆరోపిస్తున్నారు. బాధితులకు అండగా నిలవడానికి, వారితో మాట్లాడడానికి, వారి కష్టాన్ని పంచుకోవడానికి జోజినగర్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జోజినగర్ చేరుకున్న ఆయన కూల్చివేతకు గురైన 42 ఫ్లాట్ల ప్రాంతాన్ని పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోజినగర్ చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఫ్లాట్లు కోల్పోయిన బాధితులు అంతా కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లోనే బాధితులతో మాట్లాడనున్నారు ఆయన. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్ జాయిన్ అవుతున్నారు. సురేందర్, చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోజినగర్ చేరుకున్న దృశ్యాలు సాక్షి స్క్రీన్ పైన ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం వరకు కూడా బాధితుల ఆవేదన అంతా కూడా విన్నాం. వైఎస్ జగన్ కి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, వారి కష్టం ఏంటి? బిందు, మరి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 42 ఫ్లాట్ల దగ్గరికి వచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులతోటి ఆయన మాట్లాడబోతున్నారు. ఇప్పటికే 3వ తేదీన ఈ ఫ్లాట్లకు సంబంధించి కూల్చివేతలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టులో డిసెంబర్ 31 వరకు స్టే ఉంది కాబట్టి ఎటువంటి కూల్చివేతలు ఆపాలంటూ వాళ్ళంతా కూడా కోరారు. కానీ ఆ స్టేని కూడా కాదని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన వాళ్ళంతా కూల్చివేతలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో బాధితులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్లో వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా ఇచ్చారు, ఖచ్చితంగా నేను ఆ ప్రాంతానికి వస్తాను, మీతో మాట్లాడతాను, మీ సమస్యకి సంబంధించి మీకు తోడుగా నేను ఉంటాను, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా నేను ఉంటానని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బెంగళూరు నుంచి జోజినగర్ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం మనం చూస్తున్నాం, విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న బాధితులతో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. నేరుగా ఇక్కడ దాదాపు కూల్చివేతలు జరిగిన దగ్గర నుంచి కూడా ఇదే ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు, మాకు న్యాయం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా బాధితుల దగ్గరకు వస్తారు. బాధితులతో ఆయన మాట్లాడుతూ ఒక భరోసాను కూడా ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బుల్డోజర్ల పాలన కొనసాగుతుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడ జోజినగర్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఈ ఫ్లాట్లకు సంబంధించిన బాధితులంతా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లే. 20 నుంచి 25 ఏళ్ల క్రితం ఇక్కడ వాళ్ళు భూమి కొనుగోలు చేసి మెల్లమెల్లగా ఇళ్లు కట్టుకుంటూ వచ్చారు. 3వ తారీఖున ఒక్కసారిగా వచ్చి ఇళ్లన్నింటినీ కూడా వారు కూల్చివేసిన పరిస్థితి. వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జోజినగర్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. జోజినగర్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 42 ఫ్లాట్ల బాధితులు వీళ్ళంతా కూడా ఇళ్లు కోల్పోయారు. వారితో మాట్లాడనున్నారు, ఆ స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ ఫ్లాట్లు ఎందుకు కూల్చేశారు ఒక్కసారి చూద్దాం. విజయవాడ నడిబొడ్డున ఉంది జోజినగర్. కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాల స్థలం. గతంలో 20 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ సంస్థ రిజిస్ట్రేషన్కి రాకపోవడంతో కొంతకాలానికి ఆ స్థలాన్ని మరో వ్యక్తికి విక్రయించారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. అయితే వీరంతా కూడా మెల్లమెల్లగా కాలానుగుణంగా వాళ్ళు ఫ్లాట్లు కట్టుకుంటూ వచ్చారు. ఆ ఫ్లాట్లనే ఒక్కసారిగా కూల్చేశారు. అయితే గతంలో కోర్టు లక్ష్మీరామ కంపెనీకి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ తర్వాత వీరంతా బాధితులు 42 ఫ్లాట్ల ఓనర్స్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చింది. అయితే మాకు లిఖితపూర్వకంగా ఈ ఆర్డర్
ఆర్డర్ రాలేదు, హార్డ్ కాపీ లేదు అనే ఒక్క కారణంతో ఒక్కరోజు 3వ తారీఖున వచ్చి ఈ ఫ్లాట్లన్నింటినీ కూడా కూల్చివేశారు. చాలామంది బాధితులు వీళ్ళంతా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్ళు, మెల్లమెల్లగా ఇల్లు కట్టుకుంటూ సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళంతా. వారికి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది, అదేవిధంగా వీధి లైట్ల కనెక్షన్ ఉంది. ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎలా కూల్చేస్తారు, ఇప్పుడు మేమంతా రోడ్డున పడ్డామనేది బాధితుల ఆవేదన. గతంలో ముఖ్యమంత్రిని కలిశారు, స్థానిక ఎమ్మెల్యేని కలిశారు, వినతి పత్రాలు సమర్పించారు. టేబుల్ పైన ఈ కాగితాలన్నీ ఉన్నాయి కానీ తమకి న్యాయం చేయట్లేదు, తమ వైపు ఎవ్వరూ చూడట్లేదు అనేది బాధితుల ఆవేదన. వీరంతా కలిసి గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత స్వయంగా ఆయన కార్యాలయానికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో జోజీనగర్ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బాధితులతో మాట్లాడబోతున్నారు, ఆ స్థలాన్ని కూడా పరిశీలించబోతున్నారు. మరి బాధితులంతా కూడా చూస్తున్నాం, తమ ఆవేదన తెలియజేస్తున్నారు. చాలామంది పిల్లలకి పెళ్లి చేసి కట్నంగా కూడా కొంతమంది ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా తెల్లవారుజామున ప్రాంతంలో వచ్చి తమ ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేశారు. ఇదెక్కడి న్యాయం? సామాన్యులకి ఎలాంటి న్యాయం ఈ రాష్ట్రంలో లేదా అనే ప్రశ్నలు బాధితుల నుంచి మనకు వినిపిస్తున్నాయి. విజయవాడ జోజీనగర్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 42 ఫ్లాట్లను కూల్చివేసిన బాధితులంతా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నారు. వారంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గోడు చెప్పబోతున్నారు. ఆ ఫ్లాట్ల స్థలాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించబోతున్నారు. అక్కడ స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పాటు ఈ బాధితుల సంబంధీకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సురేందర్ ఈ అంశాన్ని కవర్ చేస్తున్నారు. సురేందర్తో మాట్లాడదాం. సురేందర్, చెప్పండి, జోజీనగర్ కు చేరుకున్నారు వైఎస్ జగన్, చూస్తున్నాం అక్కడ ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఈ ఫ్లాట్ల వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, వాళ్ళ బాధ ఏ విధంగా వైఎస్ జగన్ కి చెప్పబోతున్నారు? బిల్లు జోజీనగర్ ప్రాంతంలో ఏదైతే 42 ఫ్లాట్లు కూల్చడం జరిగిందో అక్కడ బాధితుల్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఇప్పటికే తమ సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ బాధితులంతా తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని ఉంటామంటూ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3వ తేదీన తెల్లవారుజామున పూర్తిగా ఈ ప్రాంతంలో ఫ్లాట్లన్నీ కూడా కొలగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వ పెద్దలు సహకారంతో ఈ కూల్చివేతలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వినిపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కూల్చివేతలు ఆపారు 31వ తారీఖు వరకు బాధితుల పక్షాన సుప్రీంకోర్టులో స్టే విధించినప్పటికీ ఆ స్టేను కూడా కాదని ఇక్కడ అన్ని కూడా కూల్చివేతలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్డును పడ్డారు. ఆ రోజు రాత్రంతా కూడా వాళ్ళు సీఎం చంద్రబాబు ఇంటిని కూడా ముట్టడించిన పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత సమస్యను పరిశీలిస్తామంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎక్కడా కూడా సమస్యను పట్టించుకునే పరిస్థితి కనిపించింది. చంద్రబాబు గాలి కుదిరేశాడు. పూర్తిగా సీఎం ఆదేశంలో, ఆ నేతృత్వంలో ఈ కూల్చివేతలు జరిగాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాధితులు కూడా తమకు న్యాయం కావాలంటే ఆ రోజు నుంచి కూడా ఒక టెంట్ వేసుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళంతా వెళ్ళారు. సమయం కావాలని అడిగారు, తమ సమస్యను వివరించారు. ఖచ్చితంగా నేను ఈ ప్రాంతానికి వస్తాను, మీ సమస్యను వింటానంటూ జగన్మోహన్ రెడ్డి వరకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన భరోసా ఏదైతే హామీ ఇచ్చారో హామీని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమలు చేసిన పరిస్థితి. నేరుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఫ్లాట్ల దగ్గరికి వచ్చారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. పూర్తిగా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా దాదాపు 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థలాలు కొని ఆర్థికంగా నష్టపోయాం, ఈ రోజు నడి రోడ్డును పడ్డామంటూ చెప్పిన పరిస్థితి. బాధితులకి పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందనే విధంగా సౌతుల్లో కూడా తీర్మానం చేశారు. ఖచ్చితంగా ఈ స్థానంలో వీళ్ళకి న్యాయం చేయాలి, లేని పక్షంలో ఖచ్చితంగా విఎంసీలో వేరే స్థలాలను ఇవ్వాలంటూ కూడా వాళ్ళ ఒక తీర్మానాన్ని కూడా విజయవాడ కౌన్సిల్ లో చేసిన పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. మరికొద్ది క్షణాలలోనే జగన్మోహన్ రెడ్డి బాధితులతో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ సమస్యలు నేరుగా ఆయన తెలుసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. బిందు,
సురేందర్, వీళ్ళకి బాధితులకి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి దగ్గరకు వెళ్ళినా పరిష్కారం లభించట్లేదు, ఎవరితో మాట్లాడినా కూడా పని కాని పరిస్థితి కనబడుతోంది. పొలిటికల్ యాంగిల్ ఉంది ఇందులో, ఎవరో ప్రభుత్వ పెద్దలే కొంతవరకు వీరికి సహకరిస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు చాలా మంది బాధితులు. ఆ నేపథ్యం ఏంటి అసలు? ఖచ్చితంగా చాలా అనుమానాలు బాధితులకైతే ఉన్నాయని కొట్టాలి. ఆ బాధితుల అనుమానాలను నివృత్తి చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదని చెప్పాలి. ఇంకా అంటే ఇది ఒక స్థలానికి సంబంధించి వేరే స్థలానికి సంబంధించి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బోర్డుని ఏర్పాటు చేయాలి, కానీ ఎక్కడ బోర్డుని ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే ఉంది. బాధితులంతా కూడా వాళ్ళు అనేక అనుమానాలు రేజ్ చేశారు. అనుమానాలు ఎక్కడ కూడా సమాధానాలు దొరకని పరిస్థితి. రెండోది, ప్రభుత్వం నుంచి కూడా బాధితులకు ఎటువంటి భరోసా రాని పరిస్థితి అయితే ఇక్కడ కనిపించిందనే చెప్పాలి. పూర్తిగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బాధితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. దాంతో మాట్లాడే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అయితే మనం చూస్తున్నాం, బాధితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నారు. వాళ్ళు వేస్తున్న శిబిరం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వచ్చిన పరిస్థితి. వాళ్ళతో నేరుగా మాట్లాడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడిన తర్వాత వాళ్ళతోటి ఆ సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టిని తర్వాత తీసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పాలి. చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పని ఆ నేరుగా జగన్మోహన్ రెడ్డి తోటి బాధితులు కలుస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అది రేపు శిబిరం దగ్గరికి ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వాళ్ళతో చూస్తున్న రిజల్ట్స్ కూడా ఎక్స్ట్రీమ్ గా సాక్షిలో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నేరుగా వాళ్ళ సమస్యలను వినే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాధితులతో ఆయన మాట్లాడతారు, మాట్లాడే పరిస్థితి అయితే ఉందని చెప్పగలుగుతుంది. రైట్ సురేందర్.